హాయ్ అండి. మా చిన్న పాపకైతే వాళ్ళ స్కూల్ వాళ్ళైతే పిక్నిక్ అయితే తీసుకెళ్తున్నారు. స్నాక్స్ అన్నీ కొనుక్కున్నది. కానీ లంచ్‌కి ఏం చేయాలి అని అంటే ఆ రోజైతే నాన్ వెజ్ తినం కాబట్టి ఇంకా పులిహోర అయితే చేసేసాననమాట. పులిహోర ఈ స్టైల్‌లో చేస్తే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే పోపు రెడీ చేసుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఈ పోపు వచ్చేసి అన్నంలో కలుపుకోవాలి. కొద్దిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అదే కళాయిలో ఉంచేసి ముందుగానే సరిపడినంత చింతపండు బాగా నానబెట్టుకొని ఆ చింతపండు గుజ్జు అందులో వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని చింతపండు అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఆ చింతపండు కూడా వచ్చేసి అన్నంలో కలిపేయాలి. ఎండు మిరపకాయలకి పచ్చిమిరపకాయకి పులుపు ఉప్పు బాగా పడుతుంది కదా, చాలా బాగుంటుంది పులిహోరతో పాటు నంచుకొని తింటే. నేను చేసే పులిహోర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడు పులిహోర చేయమని చెప్తా ఉంటారనమాట. నేను పెట్టే పులిహోర వాళ్ళే తినేస్తారు. అలాగని ఈరోజు ఎక్కువ చేయమ్మా అంటే ఎక్కువ చేశాను అనమాట. ఎక్కువ చేసి ఒక పెద్ద బాక్స్ కి అయితే కట్టించాను. ఇలా ఒకసారి పులిహోర అయితే ట్రై చేయండి. అచ్చం మనం పెద్దమ్మ గుడిలో పులిహోర తిన్నట్టే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.